టమోటా రూపాయి, ఉల్లి అణిచేశారు. ఈ ఈనాడు జ్యోతిలో కూడా వార్తలు వస్తాయి. కాకపోతే ఇప్పుడు లోపల పేజీలో వస్తాయి. ఇదివరకైతే జగన్ అయితే గనక చేత కాదు అని రాసేవాళ్ళు, ఇప్పుడేమో అంతా చేతొచ్చు కానీ రైతులు తప్పు అని రాస్తారు. మన దౌర్భాగ్యం వల్ల ఏంటంటే స్టిల్ నిన్న మొన్న కూడా నేను కొన్నటువంటి చూస్తే ఉల్లిపాయలు కేజీ 25 రూపాయలు, 5 కిలోలు కొంటే 20 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. అక్కడేమో 4 రూపాయలు 5 రూపాయలట. అలాగే టమోటా నిన్న నేను కొన్నది కేజీ 30 రూపాయలకి, అక్కడేమో రూపాయి అని నేను సాక్షి రాసింది, 4 రూపాయలనేమో జ్యోతి రాసుకొచ్చింది. అంటే ఇది పరిస్థితి. ఎందుకని మనం అక్కడ ఉన్న యువతలకి తేలేము? రైతుకి 10 రూపాయలు ఇచ్చి, లేదా ఈ హైదరాబాద్లో జరుగుతుంటాయి వారాంతపు సంతలు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రోజు సంత పెడతారు, రైతులు వెళ్ళి అమ్ముకుంటుంటారు. లేదా పల్లె ప్రాంతాల్లో కొనుక్కున్నటువంటి కుర్రోళ్ళు తీసుకొచ్చి అమ్ముతుంటారు. పెట్టండి అట్లాగా వారాంతపు సంతలు బెజవాడలో పెట్టండి, వైజాగ్లో పెట్టండి, గుంటూరులో పెట్టండి, ఒంగోలులో పెట్టండి, ప్రధాన నగరాల్లోకి పెట్టండి, అక్కడి నుంచి తెప్పించండి, అమ్ముకునేందుకు వాళ్ళకి కావాల్సిన రవాణా సదుపాయాలు కల్పించండి, దానికి డబ్బులు ఇవ్వండి. అరే ఏంటిది అసలు? ఎప్పటికీ పరిష్కారం ఉందా? మేము 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, 50 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, 2047లో నువ్వెట్టా బతుకుతావు నేను చూస్తాను, 2090లో నువ్వెట్టా బతుకుతావు చూస్తాను. ఇది కాదు కదా. ఇప్పుడు బ్రతికించి వీళ్ళని ఎదిగేలా చేస్తేనే కదా రైతుకి కష్టం రానియకుండా, వినియోగదారుడికి కష్టం రానియకుండా చూడటమే కదా నీ పాలనా నైపుణ్యం అన్నటువంటిది. 40 ఏళ్ళు నాకు అనుభవం ఉందంటే ఉపయోగమే ఉంది. 40 ఏళ్ల అనుభవాన్ని ఆ రైతుకి వినియోగదారికి మధ్యన అనుసంధానంగా మార్చగలిగితే కదా, బ్రోకర్లు తినడానికి కాదు కదా మనం చేయాల్సిన పాలన. ఆలోచించాల్సి ఉంది.